మన బండి ఇట్టుంటే బాగుండు కదా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. నేనైతే కంపల్సరీ చేపిస్తా. వెల్కమ్ గిల్ ట్రక్ బాడీ వర్క్స్. అమ్మో ఇలా పోతుంటే జైల్లో పోయినట్టే ఉంది. అచ్చే అని చెప్పిండు అనమాట. ఇట్లా మహేష్ అన్న హైదరాబాద్ నుంచి యూట్యూబర్ ఇట్లా వచ్చిందని మనం కలవడానికి అంటే వెల్కమ్ అని చెప్పేసి మనకైతే మెసేజ్ అయితే మన గిల్ ట్రక్ బాడీ వర్క్ షాప్కి వెళ్ళాలంటే గిల్ ట్రక్ బాడీ వర్క్ సామాన్ అనే డీజిల్ టోటల్ వచ్చేసి 28,000 ఒకసారి కొట్టించినాం, 27,000 ఒకసారి కొట్టించినాం, 4,000 రూపాయలు ఈ విధంగా పడ్డాయి. అంటే 14,000 రూపాయలు. ఇట్లాంటి లోడ్లకు వస్తే ఏం గిట్టదు. అక్కడ సైడ్ వెళ్తే సిమ్లా యాపిల్ లోడ్కి వెళ్తుంటారు కదా, బండి అయితే ఊకే షేక్ అవుతుంది. ఇట్లా చూస్తారు కదా ఎట్లా అవుతుందో బండి, ఇట్లా ఊతనే ఉంటుంది ఇక. హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనకి అన్లోడింగ్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనైతే మొత్తం టోటల్గా ఎంత ఖర్చు అయింది, మనకి ఏం మిగులుతుంది అని చెప్పేసి నేను మొత్తం చెప్తాను కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే నేను టోటల్గా రాసి పెట్టుకున్నా. ఇక్కడ మనకి టోటల్ కిరాయి వచ్చేసి 1,12,000 రూపాయలు కిరాయి అనమాట. 28 టన్నులు 4,000 రూపాయలు టన్నుకి, అంటే 1,12,000 రూపాయలు అవుతుంది. మనకి ఇంకా ఆఫీస్ కమిషన్ ఎంత తీసుకురా? ఆఫీస్ కమిషన్ 3,000 ఇచ్చాము. ఆఫీస్ కమిషన్ 3,000. ఓకే, 1,13,490 రూపాయలు మనకు టోటల్ ఖర్చు వచ్చింది. అంటే 1,16,000 అనమాట. 1,16,490 రూపాయలు టోటల్ మనకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఖర్చు. అయితే కిరాయి వచ్చేసి 1,12,000. అంటే ఇలా 1,12,000 తీసేసినాం అనుకో, ఇంకా మనకి 4,490 రూపాయలు ఉంటాయి. అంటే మనకి అది ఇంకా మనం మీదంగా పడ్డది 4,490 రూపాయలు. ఇంకా మనం తక్కువనే వేసినాం అన్నీ. ఇక్కడ 500 రూపాయలు వాళ్ళకి ఛాయలకు ఇచ్చినాం. ఇంకా మన ఫుడ్ ఖర్చు కూడా ఓన్లీ 1,000 రూపీస్ చేసిన. లోడింగ్ ఖర్చు వచ్చేసి 2,440 రూపాయలు అయింది. అక్కడ మొత్తం వాళ్ళ లోడింగ్ వాళ్ళకి, కాంటా వాళ్ళకి అందరు కలిపి మనకి ఎక్స్ట్రా బొగ్గు తీసినందుకు అంతా కలిపి ఇంకా మనకి డీజిల్ టోటల్ వచ్చేసి 28,000 ఒకసారి కొట్టించినాం, 27,000 ఒకసారి కొట్టించినాం, 28,000 ఒకసారి కొట్టించినాం, మళ్ళీ 29,000 కొట్టించినాం. కానీ అలా మనకి 5,000 వరకే కాలిందనమాట. 29,000 కాలలేదు. మనకి ఫుల్ ట్యాంక్ చేయించినాం. ఫుల్ ట్యాంక్ చేపిస్తే మనకు ఒక 5,000 రూపాయల డీజిల్ మాత్రమే కాలిందనమాట లాస్ట్. అందుకని చెప్పేసి ఓన్లీ 5,000 మాత్రమే వేసిన. తీసేసి మొత్తం టోటల్ 88,000 అయింది. టోల్ గేట్స్ వచ్చేసి 17,000 అయింది. బార్డర్స్ వచ్చేసి 350 రూపాయలు. మన బార్డర్లో ఎక్కువ ఏం తీసుకోలే. అక్కడ 250 కాంటాకి 100 రూపాయలు ఇక్కడ తీసుకురు. పోలీసులు కూడా ఎవ్వరు ఏమో ఆపలేరు, మనం ఎవ్వరు కూడా 1 రూపాయి తీసుకోలేరు. రౌడీ మామూలుగానే ఈ రోడ్లో అయితే మంచిగా ఉందన్నమాట. ఢిల్లీ రోడ్ కాబట్టి మనకి ఇంకా పార్లమెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీసు వాళ్ళు మాత్రం ఏం ఇబ్బంది చేయలేదు. అన్లోడింగ్ వచ్చేసి మనకి 1,500 రూపాయలు అయినది అన్లోడింగ్ ఖర్చు. యాడ్ బ్లూ బాయిలో 2 పోసినాం, 3,200 రూపాయలు అయింది. టోటల్ వచ్చేసి ఇది మనకి 4,490 రూపాయలు ఇంకా చేతులంగానే వేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి జమ్మూ కాశ్మీర్ రావాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ దాకా వచ్చినాం. మనకి ఏం లాభం లేకపోయినా కానీ అదే ఒక డ్రైవర్ని పెట్టుకొని మనకు డ్రైవర్ జీతం ఇచ్చుకుంటూ చేస్తే, ఇప్పుడు అన్న ఉన్నాడు, నేనే డ్రైవర్ని అనుకో. నేను డ్రైవర్ని అంటే ఇంత దూరం వచ్చినందుకు నాకు ఎంత అవుతుంది? ఎవ్రీడే వచ్చేసి ఒక 1,000 రూపీస్ లాగా వేసుకున్నా కానీ మనకి 10 డేస్కి 10,000 రూపీస్ డ్రైవర్కి 4,000 రూపాయలు ఈ విధంగా పడ్డాయి. అంటే 14,000 రూపాయలు. ఇట్లాంటి లోడ్లకు వస్తే ఏం గిట్టదు. ఉత్తగా మన చేతులంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా నష్టపోతుంటారు అనమాట చాలా వరకు. వెళ్దాం. ఇప్పుడైతే పంజాబ్కి వెళ్తున్నాం మనం. బయలుదేరుతున్నాం. మంచి కిరాయిలు ఏవైతే ఉంటాయో 2 లక్షలు. ఇప్పుడు ఇటు వస్తే మనకి ఇదే మనం ఇటు నుంచి హైదరాబాద్ మొక్కలు అలాంటి లోడ్లు మంచి లోడ్లు ఉంటాయి, కొన్ని తక్కువ లోడ్లు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ పంజాబ్ వాళ్ళు, ఈ హర్యానాకి వచ్చేటోళ్ళు, ఇక్కడ ఉండేటోళ్ళు ఉంటారు కదా లోకల్, అక్కడికి వచ్చేటప్పుడు కిరాయి మంచి కిరాయి పోతారు, ఇటు వచ్చేటప్పుడు తక్కువ కిరాయికి వస్తారు. మనం కూడా అంతే. మన హైదరాబాద్ నుంచి ఇటు అస్సాం ఇటు చేసుకొచ్చినప్పుడు మంచి కిరాయికి వస్తాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు మనకి ఏం ఉండదు, టౌన్ కిరాయి ఏం ఉండదు. వెళ్ళేటప్పుడు ఆయిల్ మందం మనం మిగిలితే మళ్ళీ వచ్చేటప్పుడు వేసుకొని రావడం కోసం మంచి కిరాయి వేసుకొని వస్తాం. పోయేటప్పుడు ఇక ఆడికాడికి అయినా కానీ సరే అన్నట్టు వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా 4,600 ఎంతో చేతి పడ్డాయి, అయినా బాధపడలేదు. మీ సంతోషం కోసం ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి గంట కొట్టి టప్ప మార్కులు 100కి 10,000 లక్షల మందికి ఫార్మరింగ్ కొట్టి. ఓకే ఫ్రెండ్స్, ఐ లైక్ యూ. ఎట్లా చేస్తారు ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. గిల్ ట్రక్ బాడీ వర్క్స్ అనేది అయితే లారీ వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే అంత మంచిగా కడతారు బాడీ వర్క్స్. బాడీ కట్టడం అయినా, క్యాబిన్ కానీ, డిజైనింగ్ కానీ అన్ని వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్లో చూసే ఉంటారు మీరు. చాలా ఫేమస్. మనం గిల్ ట్రక్ బాడీ వర్క్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అక్కడ వర్క్ ఏం చేపిస్తామంటే మనకు ఓన్లీ డెకరేషన్, బండిలో డెకరేషన్ అండ్ ఇలాంటివి ఇవి కొన్ని చిన్న మైనర్ ఉన్నాయన్నమాట. దీని సీట్ కానీ ఇవన్నీ పడుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్నయ్య మనకి ఇది సాఫ్ ఉండడం వల్ల జారిపోతున్నాం కూర్చున్నప్పుడు. అందుకనే ఇది కూడా చేంజ్ చేపిస్తాం. అంటే చేంజ్ అంటే దీనిపైననే మనకు సీట్ వేపిస్తాం. ఇంకా మనకి లోపల కొంచెం డెకరేషన్ అనేది చేపిస్తాం. ఇది కూడా తీసేస్తాం. బాగాలేదు ఇదంతా. ఇంకా మనకి ఫ్రంట్ గ్లాసులు కూడా సరిగ్గా కనిపిస్తలే. ఇది చూసినా ఇది వేసినప్పుడు దీంట్లో ఇరికిపోతుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా సరిగ్గా కనిపిస్తలే. వైపర్స్ కూడా సరిగ్గా
పోతలేవు, అప్పుడు వస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు మంచిగా క్లీన్ అయితే లేవు. అది ఈ వైపర్స్ ఈ చేంజ్ చేయించేస్తాం. ఫ్రంట్లో కూడా కొంచెం డెకరేషన్ చేపిస్తాం. మామూలుగా పంజాబ్ బండ్లు, ఇక్కడ సైడ్ హర్యానా ఇంకా జమ్మూ కాశ్మీర్ బండ్లు ఎట్లా ఉంటాయి, హిందీ మోటో వ్లాగ్స్ మన రాజారామీ అని చెప్పేసి ఒక బ్రదర్ ఉన్నాడు, రాజారామీ వ్లాగ్స్ అని చెప్పేసి, అతను కూడా మనం కలవబోతున్నాం. అతను మన ఫ్రెండ్, మనకి చాలా క్లోజ్ అనమాట, ఎప్పటి నుంచో పరిచయం. హైదరాబాద్ కూడా వచ్చినప్పుడు మనం కాంటాక్ట్ అయ్యిండు, అక్కడ ఆటోనాలో కూడా కలిసిండు. ఎప్పుడైనా రండి రండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతుండు. మనకి ఎట్లా వెళ్ళాలని ఉంది, మన ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్నాడు మన సపోర్ట్గా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా చూపిస్తాడు, అక్కడ సైడ్ ఎలా ఉంటుంది. మళ్ళీ మనకు లోడ్ కూడా హైదరాబాద్కి పెట్టి మనం అక్కడి నుంచి రిటర్న్ హైదరాబాద్కి పంపిస్తాడు. ఆ బ్రదర్ని కూడా కలుస్తాం ఇప్పుడు. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అన్ని టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మనకి ఆ లోకల్ పర్సన్ తీపో ఈ రోడ్ ఎక్కి లెఫ్ట్ పోయినా ఉంటే మనం నేషనల్ హైవేకి వెళ్తాం డైరెక్ట్ గా. గేట్ తీయమని ఎటాగున్నదే జిల్లారికున్నదే పిల్లడు జల్దం వస్తావా, ఎక్కడికి పిల్లాడి వస్తాను. జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఆవుడు బండి. చలో చలో పంజాబ్ చికిత్సా చికిత్సా గుమస్తా గుమస్తా. మన యానిమల్ లవర్ ఛానల్ అయితే స్ట్రైక్ వచ్చింది. ప్లీజ్ మన యానిమల్ లవర్ ఛానల్ స్ట్రైక్ వచ్చినందువల్ల మనం అయితే మన కుకింగ్ ఛానల్లో ఇంకోటి కొత్త ఛానల్ పెట్టినాం. అందులో వీడియోస్ పెడుతున్నా నేను, కుకింగ్ వీడియోస్ కానీ మన మామూలుగా ఎక్కడన్నా లోకల్లో మనం వంట చేసుకున్నవి అవి మన కామెడీ వీడియోస్, డ్యాన్స్, ఇంకా సాంగ్స్ అన్న ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మన కుకింగ్ ఛానల్లో పెడుతున్నా. మన కుకింగ్ ఛానల్లో లింక్ అయితే నేను కింద కామెంట్లో పిన్ చేసి పెడతా అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కుకింగ్ ఛానల్ని. ఇక్కడ సైడ్ చూస్తారు కదా బండ్లు లుక్ ఎట్లా కనిపిస్తున్నాయో అట్లా కొంచెం చేంజింగ్ చేయబోతుంది అంతే. మరీ విపరీతమైన కాదు, మనం పెద్ద బాడీ కట్టించినట్టు కట్టించినట్టు కాకుండా బండ్లు ఎట్లా చేస్తారు డెకరేషన్, వాళ్ళ డెకరేషన్ లాగా మన బండిని కొంచెం చేంజ్ చేయబోతున్నాం. హారన్స్ అండ్ కొంచెం లోపల డెకరేషను, ఈ సీట్లు ఇవన్నీ కూడా కొంచెం మంచిగా సేఫ్టీగా పడుకోవడానికి వీలుండేలాగా. దిల్ ట్రాక్ బాడీ వర్క్స్ అయినా కూడా మన ఈ రాజారామీస్ బ్లాగ్స్ అని చెప్పినా కదా, రాజారామీస్ అని చెప్పేసి ఆ బ్రదర్కి కూడా పరిచయం అన్నమాట, ఫ్రెండ్స్ ఇద్దరు. గిల్ ట్రాక్ బాడీ వర్క్స్ అయినా అండ్ ఈ రాజారామీస్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట. మన ఈయన కాంటాక్ట్ అయిన తర్వాత ఇట్లా మనం గిల్ ట్రాక్ బాడీ వర్క్స్లో ఇట్లా చిన్న చిన్న రిపేర్ చేయాలనుకుంటున్నా అంటే ఓకే మన ఫ్రెండే వెళ్దామని చెప్పేసి అన్నాడు. మనం అక్కడికి వెళ్ళిలోపు ఆయన కూడా వస్తాడు. ఆయన కొంచెం లేట్ అవుతుండొచ్చు, మనం వెళ్ళి కొంచెం చిన్న చిన్న పనులు చేయించుకునే లోపు వస్తాడు. ఈ గ్లాసులు లీక్ చేసి మనం కొత్త గ్లాసులు వేయించుకునే లోపు ఆయన అయితే వచ్చేస్తాడు. ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఆర్మీ క్యాంపస్లు ఉన్నాయి, మిలిటరీ ఏరియా ఇదంతా. విపరీతమైన ట్రాఫిక్ జామ్. మనకైతే ఇప్పుడు గిల్ ట్రాక్ బాడీ వర్క్స్ ఆయన అయితే లొకేషన్ అయితే పంపిండు బ్రదరు. లొకేషన్ వచ్చేసి 85 కిలోమీటర్స్ చూపిస్తుంది, 2 రోడ్లు చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా గిల్ ట్రాక్ బాడీ వర్క్స్ సామాన. మనకైతే వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. నేను వచ్చినా అని తెలిసి మన ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన కదా రాజారామీస్ బ్లాగ్స్ అని చెప్పేసి, అతను చెప్పిండు అనమాట ఇట్లా మహేష్ అన్న హైదరాబాద్ నుంచి యూట్యూబర్ ఇట్లా వచ్చిందని మనం కలవడానికి అంటే వెల్కమ్ అని చెప్పేసి మనకైతే మెసేజ్ అయితే చేసిండు. నేను ఓకే బ్రో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని పెట్టినా. మనకు లొకేషన్ పంపిండు, ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. మనకి ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే దగ్గరనే వెళ్ళిపోతాం. మనం ఒక 2 hours 3 hours వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఈరోజు మనకి ఏమేమి వర్క్ జరుగుతుంది ఈ రోజు వరకు అయితే చూద్దాం. వెళ్ళాలి ఇక్కడ మనం, మళ్ళీ పైనుంచి వెళ్తే కుదిరిపోద్దా, ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇక ఇంటి నుంచి వెళ్ళి అక్కడ రైట్ బండి పోతుంది చూడు, ఇటు పోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని అవతలంగా రావాలి. ఓహో అదే రోడ్, ఇక సాక్ ఒకటే రోడ్ ఉంది. అరే నన్ను హోటల్ కాడ టీ తాగేసి అద్దాలు క్లీన్ చేసుకోవాలి, లేదంటే మనకి ఏం సరిగా కనిపించదు. నేషనల్ హైవే చూస్తారు కదా, ఈ రోడ్లో నుంచి మనం హైవేలోకి వెళ్ళాలి. అక్కడ ఉంది కటింగ్ బోర్డు కాడ సర్వీస్ రోడ్ ఇది, నేషనల్ హైవేకి సంబంధించిన. బ్రిడ్జి కింద పోనీ, బ్రిడ్జి కింద తిరిగిపోతాం. అదే బ్రిడ్జి కింద నుంచే ఉంది. రైట్
హెవీ వెహికల్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాంటి ఇబ్బందులే ఉంటాయి. మనం కార్ అయితేనో ఏడబడితే ఆడ మలుపుకోవచ్చు, ఏమైనా ఆపుకోవచ్చు, ఏమైనా అడగవచ్చు. కానీ అడ్రస్ అడగాలన్నా కానీ ఒక మంచి ప్లేస్, బండి ఆపుకునే అంత ప్లేస్ ఉన్న దగ్గరికి వెళ్ళే మనం ఆపుకొని వాళ్ళని అడ్రస్ అడిగి వెళ్ళిపోతుండాలి. చూసారా, మనం అయితే ఇప్పుడు నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి హైవేని స్ట్రేట్ ఒకటే రోడ్డు. ఇక్కడ చూస్తారు కదా, చండీగఢ్ అనేది ఒక స్టేట్ అనమాట. అది చండీగఢ్ అనేది ఇక్కడ మన ఢిల్లీ తర్వాత హర్యానా తర్వాత ఇక్కడ ఒక స్టేట్ చండీగఢ్ అనే స్టేట్. చండీగఢ్ అనేది అయితే ఒరిస్సాలో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చండీగఢ్ అనేది ఒక స్టేట్ అనమాట. అక్కడ ఉన్న స్టేట్ కాదు, ఓన్లీ మనకి కటక్ పెద్ద పెద్ద సిటీలు ఎట్లుంటాయో అట్లనే అక్కడ సైడ్ ఒరిస్సాలో చండీగఢ్ అనేది ఒక పెద్ద సిటీ. కానీ ఇక్కడ చండీగఢ్ అనేది ఒక స్టేట్. చండీగఢ్ బండ్లు కూడా ఉంటాయి. సిహెచ్ అని చెప్పేసి ఇక్కడ బండ్లు ఏది కనిపించినాయి కదా, అది చండీగఢ్ సంబంధించిన బండే. చూస్తారు కదా, హర్యానా అని చెప్పేసి మనకు పెద్ద కమాన్ అయితే ఉన్నది. శంఖం పెట్టిరా, రాముడు గుడి కూడా అంబాలా. ఇదంతా కూడా అంబాలా అనమాట. ఇదేంది చండీగఢ్, సిమ్లా, లుధియానా. చూస్తున్నారు కదా, ఈ రూట్లో వెళ్తేనేమో మనకి లుధియానా రోడ్డు, అక్కడ సైడ్ వెళ్తే సిమ్లా యాపిల్ రోడ్కి వెళ్తుంటారు కదా, ఆ సిమ్లా అండ్ చండీగఢ్ రోడ్ అటు సైడు, ఇటు సైడ్ ఏమో లుధియానా రోడ్డు పంజాబ్. బండి అయితే ఊకే షేక్ అవుతుంది ఇట్లా ఇట్లా ఇట్లా. ఎందుకంటే మనకి లిఫ్ట్ టైరు మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు అస్సాం వెళ్ళేటప్పుడే మన వెస్ట్ బెంగాల్లోనే లిఫ్ట్ టైర్ అయితే ఇట్లా ఊగుతుంది, షేక్ అవుతుంది అని చెప్పినా కదా. అది టైట్ చేయించినాం ఆపుకొని, మళ్ళీ లూజ్ అయిపోయినాయి. ఎందుకు లూజ్ అవుతుందో అంతగానో ఊకే అర్థమవుతలేదు. ఏంది ప్రాబ్లం, లెఫ్ట్ సైడ్దే అర్థమవుతుంది. ఊకే లెఫ్ట్ సైడ్దే లూజ్ అవుతుంది, ఊకే లెఫ్ట్ సైడ్దే లూజ్ అయిపోతుంది. నేను అట్లన్నీ దేనివల్ల అవుతున్నాయి అనేది అర్థమవుతలేదు. చూస్తారు కదా ఎట్లా ఊతుందో, చూస్తారు కదా ఎట్లా అవుతుందో బండి. ఇట్లా ఊతనే ఉంటుంది ఇక, ఇట్లా ఘోరంగా ఊతుందో చూసారుగా. ఇట్లా 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 లిఫ్ట్ టైర్ లేపుకోవాలి. లిఫ్ట్ టైర్ పైకి లేపుకున్నాం అనుకో, ఇట్లా ఊగడం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే లిఫ్ట్ టైర్ వల్లనే ఇట్లా ఊగుతుంది ఊకే. ప్రతిసారి ఇట్లా గుంతలు వచ్చిన ప్రతిసారి ఇట్లా ఇట్లా ఊగుతుంది. మళ్ళీ స్లో చేసుకుంటే మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పోతున్నప్పుడు మళ్ళీ దిగుతుంది. ఆపుకొని లిఫ్ట్ టైర్ దింపేసి వస్తా. నొక్కుంటే లిఫ్ట్ టైర్లు అయితే పైకి లేస్తాయి. మొత్తం ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మనకి లిఫ్ట్ లేస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, నట్లు లూజ్ అయిపోయినాయి, మళ్ళీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ గ్యాప్ వచ్చింది నట్ల దగ్గర. అట్లా దానివల్ల ఊకే ఇట్లా 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 జంప్ అవుతుంది అనమాట. ఇది కిందికి మీదకి ఊగుతుంది రన్నింగ్లో. అటు ఇటు అవుతుంది. ఇక కిందికి మీదకి ఊగినప్పుడు బండి అంతా షేక్ అవుతుంది, టైర్లు కూడా అడ్డగిడ్డంగా అరుగుతాయి అట్లా. అందుకని చెప్పేసి లిఫ్ట్ అయితే లేపేసిన. దీని వరకు కూడా చూద్దాం అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందో. బాయ్ निकला भाई, बात नहीं किया, व्हाट्सएप में उन्होंने लोकेशन भेजा मेरे को। लोकेशन मिल गई ना? हाँ लोकेशन मिल गई. इधर से 60 किलोमीटर दिखा रहा है. अभी मैं 20 किलोमीटर आया. 85 किलोमीटर से अंबाला से. ఇప్పుడు నేషనల్ హైవే నుంచి మళ్ళీ ఇటు నేషనల్ హైవే 44లోకి మళ్ళీ నేషనల్ హైవే ఉంటుంది లెఫ్ట్ సైడ్. అంటే మనం పటియాలా వెళ్ళాలన్నమాట. ఫస్ట్ పటియాలా నుంచి సామానా, మన గిల్ట్రాక్ బాడీ వర్క్ షాప్కి వెళ్ళాలంటే గిల్ట్రాక్ బాడీ వర్క్ సామానా అనే ఏరియాకే వెళ్ళాలన్నమాట. ఆ ఊరి పేరే సామానా. అక్కడికి వెళ్తే మన గిల్ట్రాక్ బాడీ వర్క్స్ అనే షెడ్కి అయితే వెళ్తాం. ఇక్కడ లిఫ్ట్ తీసుకోవాలి. అయ్యో నాయనో ఏందయ్యో ఈ రోడ్డు. బోర్డులు చూడు మంచిగా. పటియాలా 29 కిలోమీటర్స్. ఇక్కడ చూస్తుగా జమ్మాయిల చెట్లు, అన్నీ పెద్ద పెద్ద జమ్మాయిల చెట్లు. ఎన్ని సంవత్సరాల కాలం నాటి చెట్లు ఏమో ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరిని చూసినా కానీ మొత్తం అందరికి కూడా తలపాగలే ఉన్నాయి. చాలా వరకు ఎవరో కొందరు మాత్రమే కట్టుకోలేదు. ఇక్కడ గుడి చూస్తున్నారు కదా, ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఈ గుడిని ఏమంటారో మనకైతే అంత ఐడియా లేదు, పేరు కూడా లేదు చదువుదామన్నా. కానీ మీకు ఎవరికైనా తెలుసుంటే ఒక కామెంట్ చేయండి. మనైతే పంజాబ్ రావడం ఫస్ట్ టైము, చూడడం కూడా ఫస్ట్ టైము. చాలా బాగుంది, చాలా పెద్ద గుడి. ఎంట్రెన్స్ అయితే అక్కడ ఉంది. ఎంట్రెన్స్ దగ్గర ఏమైనా పేరు ఉందో చూద్దాం. చూడు చూడు చూడండి తలుగుతున్నా చూడు. చిన్న బండి వస్తుంది. బస్సు ఆగాడు, బస్సు ఆగింది.
ఆ గింజల కంట జోరు కోరుకుంటూ మన సిగ్నల్ పడక ముందు మరి వెళ్ళిపోవాలి దాటేసినాం టెన్షన్ లేదు బ్రో गिल ट्रक बॉडी सामान बोल के लिखा आप पे है बाहर है हाँ यस ठीक है अंदर आना ठीक है చూసారు కదా అన్న ఇదే బయటికి వచ్చి వెల్కమ్ టు గిల్ ట్రక్ भाई कैसे हो भाई बढ़िया 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 आप सुनाएं कैसे हैं आप अच्छे बहुत दूर से आए हो आप गाड़ी कहाँ लोड किया था यहाँ पे अंबाला अम्बाला क्या क्या बना था गाड़ी में कोल अच्छा कोयला बढ़िया बढ़िया अरे लाइव चल रहा है लाइव नहीं वीडियो कभी भी चलते रहता वेरी गुड माना जी पहुँच चुके हैं क्या हाल चाल है जी बहुत बढ़िया 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 क्या नाम है इसका डिम्पी डिम्पी काटेगी तो नहीं काटे डिम्पी इसको शान करना है गाड़ी अरे डिम्पी डिम्पी नहीं आएगा आ जाओ कम 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 आती नहीं आता है दा डिम्पी दा डिम्पी दा डिम्पी दा दा डिम्पी कहाँ है इसका मुंह पूरा कोल में घूम के ऐसा हो कितने गया साल का है अभी 6 महीना 6 महीना अरे वाह చూసిరు కదా ఎంట్రన్స్ ఎట్లా ఉందో గేట్ అయితే జై హింద్ అని చెప్పేసి వెల్కమ్ గిల్ ట్రక్ బాడీ వర్క్స్ వామ్మో ఇలా పోతుంటే జైల్లో పోయినట్టే ఉంది कमरा तैयार है ఆ, ठीक है ना सोने के लिए ठीक है कमरा तैयार है सब किया हुआ है ये 16 चक्का खड़ा है टाटा का बिहार का गाड़ी है ये और ये चंडीगढ़ का है कैबिन अकेला వాళ్ళు చూస్తారు కదా ఎట్లున్నాయో చూస్తుంటేనే అసలు చూసిరా काउल था अगर कंपनी कैबिन आता है उसमें भी काफी मॉडिफिकेशन हो जाती है हमारी काम काफी हो गया చూస్తారు కదా బండి మొత్తం हाँ ये एसी కంపెనీ कैबिन క్యాబిన్ కూడా మొత్తం చేంజ్ చేస్తారు రీమోడలింగ్ చేసేస్తారు మొత్తం ఇస్తుంది ఒకసారి లైక్ చూడ డబ్బులు కట్ట మంచమే ఉంది లేదా? నాయన డబ్బులు కట్ట మంచమే ఇలా ఉండాలి చోటు సరిపోతుంది మాట మనకి ఫ్రెండ్స్ చూస్తారు కదా అసలు బండిలోకి వస్తే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది మన బండి ఇట్లుంటే బాగుండు కదా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది నేనైతే కంపల్సరీ చేపిస్తా ఒక 5 రోజులు టైం పట్టినా సరే కానీ బండి మొత్తం అయితే ఇట్లా చూడరు బాబా బాబా ఈ బండి లేకపోతే ఈ లగ్జరీ బస్ సారా నాయన నీకోసం इधर भी है उधर भी है बाथरूम में गर्म पानी ठीक है जब बस नीचे है ना अच्छा बढ़िया है ये नीचे ले जाते हैं आपके लिए नीचे ले जाता हूँ తీసుకో పట్టుకో అది మనకే एक कप हो गया मैं ले जाऊंगा ले ले एक वो ले बस है भाई तकिया। हो जाता है एक तकिया भी ले जाइए नीचे एक तकिया कम है अब 3 लोग हैं ना हाँ बस आराम से सोना గట్టిగా ఓ నాయన ఇక్కడైతే మనకైతే మంచిగా ఒక రూమ్ కూడా ఇచ్చారు అనమాట స్పెషల్గా మనం అక్కడి నుంచి వచ్చినాం హైదరాబాద్ నుంచి అని చెప్పేసి మనకైతే మంచి రెస్పాండ్ అయ్యిండు చాలా బాగుంది రేపు పొద్దున నేను మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఎట్లా ఉంది ఇక్కడ మనకి వచ్చిన వాళ్ళందరూ కూడా రూమ్స్ అవన్నీ ఇస్తున్నారు అనమాట బాగుంది ఇక్కడ సైడ్ అయితే బాడీ బిల్డింగ్ చేయించుకునే వాళ్ళకి డ్రైవర్స్ అందరికీ బెడ్ ఫుడ్ బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి ఓకే బాయ్ పొద్దున కలుద్దాం గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్